హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగిన కామెంట్కి రిప్లైగా వీడియో చేస్తున్నానండి. రమ్య గారు బెంగళూరు నుంచి కామెంట్ చేశారు. ఆల్రెడీ ఆవిడ 46 సైజ్ అడిగారు, అది చేశాను, బాగా కుదిరిందండి, థ్యాంక్స్ అండి. ఇప్పుడు 50 సైజ్ ఇచ్చారు, ఎలా కట్ చేసుకోవాలో తెలియట్లేదు, భయంగా ఉందని కామెంట్ చేశారు. రిప్లైకి వీడియో కామెంట్కి రిప్లైగా వీడియో చేస్తానండి. చూడండి, చెస్ట్ 50 అనమాట, వేస్ట్ 42, ఆర్మ్ హోల్ వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది నేను చెప్తాను, ఎంత వస్తుంది అనేది. దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. బ్యాక్ నెక్ 9.5, లెంత్ 15.5, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 7 అనమాట. ఓకేనా? ఈ లెంత్, ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఓకేనా? లెంత్ వచ్చేసరికి 15.5, దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. ఓకేనా? అంటే 16.5. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి, మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎడ్జెస్ సమానంగా ఉండకపోతే ఈజీగా ఉంటుంది ఫస్ట్. ఓకేనా? ఇలా లైన్ డ్రా చేయండి. లెంత్ వచ్చేసరికి 15.5 అంటే 1 ఇంచ్ యాడ్ చేయండి. 16.5 మార్క్ చేయండి. ఓకే, 16.5 మార్క్ చేయండి. కొంచెం దూరంలో మళ్ళీ 16.5 మార్క్ చేయండి. ఓకేనా? ఓకేనండి, ఇలా చేసి రిప్లై ఇస్తున్నారు, థ్యాంక్స్ అండి. చెయ్యండి, అంతేకాని క్లాత్ వేస్ట్ అయిపోద్దేమో భయపడుతూ వస్తుందా రాదా అని కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు. చేస్తేనే వచ్చిద్దండి, ఒకసారి చెయ్యండి. చేస్తే మీకు అప్పుడు మీ మీద మీకు నమ్మకం వస్తుంది, నా మీద మీకు కూడా వస్తుంది అనమాట, తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, చూడండి, షోల్డర్ వచ్చేసరికి 6.5 పెట్టాలి. ఈ సైజుకి 6.5 ఎందుకు పెట్టాలో చెప్తాను. ఓకేనా? అయితే కస్టమర్కి ఏంటంటే షోల్డర్ పట్టి 3 ఇంచులు ఉందంట. 3 ఇంచులు ఉంది అంటే అటు 1/2 ఇంచ్ జాయింట్ చేయాలి, ఇటు 1/4 ఇంచ్ వస్తుంది, అంటే పావు తక్కువ 4 ఇంచులు పెట్టాలి. ఓకేనా? పెడితే ఇంకా మనకి ఎంత ఉంది చూడండి, పావు తక్కువ 3 ఇంచులు నెక్కకి సరిపోద్ది. ఇలా అందుకు పెట్టాలి. అవతల వాళ్ళ ఫీలింగ్స్ని కూడా మనం అర్థం చేసుకుని పెట్టాలన్నమాట. షోల్డర్ పట్టి 3 ఉందని చెప్పి నాకు చెప్పారు కాబట్టి పెడుతున్నాను. షోల్డర్ 6.5 పెట్టాం కాబట్టి ఆర్మ్ డౌన్ 7 మార్క్ చేయండి. ఓకేనా? ఒక 1/2 ఇంచ్ కలపండి. బాడీలో చెస్ట్ ఎక్కడుందంటే చెప్తాం కానీ మనం పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ చెప్పలేం కదా. ఆర్మ్ డౌన్ వచ్చిన ప్లేస్లోనే చెస్ట్ అనమాట. చెస్ట్ 50 అంటే 1 పార్ట్ ఎంత, 12.5. ఓకేనా? 12.5 మార్క్ చేయండి. చూడండి, 12.5 ఈ విధంగా మార్క్ చేసేయండి. ఇక 1.5 ఖర్చు. ఓకే, పెట్టేసేయండి. షోల్డర్ 6.5 పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 6.5 పెట్టండి. ఓకేనా? ఈ విధంగా పెట్టండి. ఇప్పుడు 50 సైజ్ అంటే పెద్ద సైజే కాబట్టి మనకు 1.5 కార్నర్లో ఈ విధంగా 1.5 మార్క్ చేయండి. ఓకేనా? 1.5 మార్క్ చేసి చూడండి, ఆర్మ్ హోల్ ఎంతో మనకు తెలియదు కాబట్టి చూద్దాం. ఓకే, అంటే మీకు ఎంత 11.5 దాకా రావాలి. ఓకేనా? మన లెక్కలో ప్రకారం ఏంటంటే చెస్ట్లో ఒక పాటికి 1 ఇంచ్ తీసేయాలి, 11.5 రావాలి. అంటే చెస్ట్ 12.5 కాబట్టి ఒక భాగం, దానిలో 1 ఇంచ్ తీసేస్తే వచ్చేది ఆర్మ్ హోల్ కాబట్టి 11.5 రావాలి. వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? చూడండి, అదిగో చూడండి, 11.5 వచ్చిందా? ఇలా అనమాట. మనం ఈ చంక రౌండ్ చుట్టూ ఇది ఇలా మనం కొలుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. 11.5 వచ్చింది, వెరీ గుడ్. ఇలా అనమాట. ఇప్పుడు ఏంటి, వేస్ట్ వచ్చేసరికి 42 అంటే 1 పార్ట్ ఎంత, 10.5. అంతేనా? మీకు రాకపోతే ఇది టేప్ని ఇలా 42 దగ్గరికి మార్క్ ఇట్లా పెట్టుకోండి టేప్ని. ఓకేనా? ఇబ్బంది పడిపోవద్దు. ఓకేనా? ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. ఇలా చూసుకోండి. ఓకే, ఇలా చూడండి. ఓకేనా? 10.5 ఇలా చూసుకొని మార్క్ చేయండి. 10.5 మార్క్ చేయండి. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకే, సేమ్ ఖర్చుకి ఎంత ఉందో అలా ఇలా మార్క్ చేసేసి లైన్ డ్రా చేసేయండి ఈ విధంగా. సరేనా? ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు పెట్టాం. అయితే ఏమన్నారు, బ్యాక్ నెక్ 9.5 అన్నారు. 9.5 అంటే ఏం చేయాలంటే ఇక్కడి నుంచి కింద లైన్ నుంచి 9.5కే మార్క్ చేస్తే మనం స్టిచ్ చేసేసరికి 9.5 వచ్చేస్తుంది అనమాట. ఒక పావు ఇంచ్ పైకి మార్క్ చేసి ఎమ్మింగ్ చేసిన పైపింగ్ వేసిన పావు ఇంచ్ కిందకి దిగిద్ది కాబట్టి 9.5 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. లేదా నెక్ విడ్త్ తెలిస్తే నెక్ విడ్త్ పెట్టుకోండి, అంతే. ఓకేనా? ఇక్కడ పావు తక్కువ 3 పెట్టాం కదా, ఇక్కడ 3.5 పెట్టచ్చు, 3.5 పెట్టచ్చు, మన ఇష్టం. నేను 3.5 పెడుతున్నాను చూడండి, లేదా 3 కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా? ఇలా మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసి ఇలా రౌండ్ ఇచ్చేసేయండి. రౌండ్ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేర్, స్టార్ అయితే స్టార్, మీ ఇష్టం ఏదైతే అది. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్క్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసేటప్పుడు చూడండి,
ఫ్రంట్ పార్ట్ ఎంత ఏమని చెప్తున్నాం, చెస్ట్లో ఒక పార్ట్ అండి, ఒక పార్ట్ అక్కడి నుంచి 1.5 2.5 అని చెప్తాం. అందరికీ అదేనా పనిచేస్తుందా అంటున్నారు, అందరికీ అది వర్తించదండి. ఎందుకు వర్తించదు, అవతల వాళ్ళు ఎలా హైట్లో ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, పర్సనాలిటీ ఎలా ఉంది, పైనుంచి కిందకు ఒకేలాగా ఉన్నారా, అవతల వాళ్ళ బట్టి లెంత్ని పెంచుకుంటూ వెళ్తామన్నమాట. మనకి చెస్ట్ పార్ట్ కరెక్ట్గా చెస్ట్ దగ్గరికి ఎండ్ అయిపోయేసరికి కరెక్ట్గా షేప్ బెల్ట్ వచ్చేసేయాలి. అలా రావాలి అంటే మనకు ఒక ఫార్ములా తెలియాలి. మ్యాక్సిమం ఇదే పనిచేస్తుంది అంటే డౌట్ వస్తుంది. మ్యాక్సిమం పనిచేయదండి, 90% వరకు పనిచేస్తుంది మ్యాక్సిమం. అలా 10% పనిచేయదు. అవతల వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి, వాళ్ళు వేసుకున్న విధానం బట్టి మనం మార్చాలి. ఓకేనా? మీరు అందరికి ఒకేలాగా పెడతారని అడుగుతున్నారు. వీడియోస్ మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. అందరికి ఒకేలాగా పెట్టం, ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఉంటుంది. అది డైరెక్ట్గా మీరు అడిగే కామెంట్కి నేను రిప్లై ఇవ్వలేనండి. ఎందుకంటే మీరు మాట్లాడితే నాకు మీ ఫీలింగ్స్ అర్థమవుతాయి. అవతల వాళ్ళు ఎలా ఉంటారో నేను అడుగుతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. అంతేకాని డైరెక్ట్గా నేను చెప్పలేను. మ్యాక్సిమం ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 36 అంటున్నామంటే 9 1.5 2.5 ఇది కామన్, కొన్నిటికి మిగతాయి మారిపోతాయి అనమాట. ఇప్పుడు జస్ట్ ఇది మారుస్తాను చూడండి. ఎందుకో చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ ఎంత ఒక 12.5 ఒక పార్ట్. ఓకేనా? ఇక్కడ 12 పెట్టండి. ఓకే, పెట్టేసి 1.5. ఓకేనా? ఇక్కడ 3 పెట్టండి. ఓకే, చూడండి ఇక్కడ 3 పెట్టండి, కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా? బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 సమానంగా వచ్చేసిన షేప్ బెల్ట్ మినిమం 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా అనమాట. చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎపెక్స్ పాయింట్ ఎక్కడ వస్తుంది చూసుకుని అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కరికి చెస్ట్ పార్ట్ ఇప్పుడు బాడీ హెవీగా ఇట్లా ఉందని చెప్పి ఇది పెరిగిపోవాల్సిన అవసరం లేదనమాట. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్. లేదా చూడండి 11 అవతల వాళ్ళ బట్టి చూడండి 11 1.5 ఇది చూడండి. మళ్ళీ ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇలా అంటే ఎంత వచ్చింది, 11 3 14 15.5 వచ్చింది. ఇట్లా అనమాట. ఇలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుని మనం ఈ రేంజ్లో కూడా విడ్త్లో కూడా లెంత్లోనే మార్పులు కాకుండా విడ్త్లో కూడా మార్పులు చేసుకోవాలి. విడ్త్లో మార్పులు ఎలా చేసుకోవాలని డౌట్. ఓకేనా? చెస్ట్లో 10వ భాగం, చెస్ట్ ఎంత 50, 10వ భాగం అంటే ఎంత 5 మార్క్ చేయండి. ఓకేనా? 5 మార్క్ చేసేసి చూడండి 5 ఒక ఉక్సులు పట్టి కాజాపట్టికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలంటున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఉంచితే ఇక్కడ ఎక్స్ట్రా ఉంచుతాం. ఈ గీత ఎక్స్ట్రా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉక్సులు పట్టి కాజా పట్టికి ఫ్రంట్ పార్ట్ కాబట్టి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకేనా? ఇప్పుడు ఎంత 5.5 ఈ గీత దగ్గర నుంచి 5.5 మార్క్ చేయండి. అయితే డాట్ ఎంత వేయాలి అని డౌట్. డాట్ ఎంత వేయాలంటే చెస్ట్ డివైడెడ్ బై 24 వేయాలి. ఓకేనా? చెస్ట్ ఉన్నదాన్ని బట్టి చెస్ట్ డివైడెడ్ బై 24 వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ డివైడెడ్ బై 24 అంటే మనకి 50 డివైడెడ్ బై 24 అంటే ఎంత వస్తుంది, 2 ఇంచెస్ వస్తుంది. అంటే 2 25 50 కదండి. అంటే ఒక అటు ఇటుగా చిన్న అడ్జస్ట్మెంట్ అంటే 2 ఇంచులు వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. చూడండి ఇటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు, 5.5కి ఇటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు మార్క్ చేయండి. అదే 5.5 ఇక్కడ కూడా మార్క్ చేయండి. ఓకేనా? ఇలా చెస్ట్ని బట్టి మనం హెవీగా డాట్ ఇలా వెయ్యాలన్నమాట. అప్పుడు చెస్ట్ పార్ట్ కరెక్ట్గా సెట్ అవుతుంది, దాంట్లో కుదురుతుంది. ఇక చూడండి దీనికి సమానంగా ఇక్కడ ఒక డాట్ వేయండి. ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్. అయితే ఫ్రంట్ నెక్ ఎంత అని చెప్పారు, మనకి 7 అని చెప్పారు. 7 అంటే చూడండి ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేస్తే 7 వస్తుంది ఫైనల్ వచ్చేసరికి. ఇలా ప్రతిదీ అనమాట ఇలా చూసుకోవాలి మనం స్టిచ్ చేసినప్పుడు ఎంత అవుతుంది అని. ఇంకేంటంటే ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఆల్రెడీ ప్రతి వీడియోలో నెంబర్ ఇస్తున్నానండి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కూడా నెంబర్ ఇస్తాను, ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏమైనా డీటెయిల్స్ ఉంటే, డౌట్స్ ఉన్నా, డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? చూడండి ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. ఇది చంకలో డాట్ వేయటం. ఓకేనా? ఇట్లా వేయాలన్నమాట. ఓకే, చూడండి ఇట్లా వేయండి. ఓకే, ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. 1/2 ఇంచ్ అనే డౌట్ రావచ్చు, 3/4 ఇంచ్ వరకు కూడా తీయొచ్చండి. ఈ సైజ్కి 3/4 ఇంచ్ తీయండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ డౌన్ చేసి చూడండి, ఇలా 1 ఇంచ్ డౌన్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్తో ఈ విధంగా షేప్ తీసేయండి. ఓకేనా? ఇలా షేప్ తీసేయాలి. ఇది ఫ్రంట్ పార్ట్, మన సైడ్కి ఎక్కువ ఉంచాలన్నమాట. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా? ఇదండి ఫ్రంట్ పార్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.